60 కోట్ల మంది భారతీయులకి జాబులు కావాలి. ఎవరిస్తారు ఈ 60 కోట్ల మంది భారతీయులకి జాబు? యుఎస్ జనాభా కంటే మన దేశంలో ఉన్న యూత్ పాపులేషన్ 2 ఎక్కువ. ఒక దేశం మ్యాక్సిమం ఆ దేశంలో 10% మంది ఎంప్లాయీస్కి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేయగలదు. ఇంత పెద్ద మ్యాస్ పాపులేషన్ ఉన్న మన కంట్రీలో ఎవ్రీ విలేజ్ హ్యాస్ టు బి సెల్ఫ్ ఇండిపెండెంట్. అదే గాంధీయన్ ఎకనామిక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. దట్ ఒక విలేజ్ ఇంకొక విలేజ్ మీద డిపెండ్ కాకుండా ఆ విలేజ్కి కావాల్సినవన్నీ తను సమకూర్చుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఆయన చెప్పాడు. ఆయన చైనాలో 2023 స్టాట్స్ ప్రకారం 12 మిలియన్ పాపులేషన్కి జాబ్ లేదు అనేది ఒక రిపోర్ట్ చెప్తుంది. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. మీరందరూ ఈ మధ్యన రీసెంట్గా లేకపోతే చాలా ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే అట్లీస్ట్ ఆ పాండమిక్ నుంచి మీరు చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది చాలా పెరిగిందని. అది 2019 నుంచి కాదు, యాక్చువల్గా లాస్ట్ 20+ ఇయర్స్ నుంచి చూస్తే మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఆల్మోస్ట్ 50% వరకు పెరిగింది. కానీ 2019 పాండమిక్ తర్వాత ఐదర్ ఎడ్యుకేషన్లో కూడా డైల్యూషన్, అంటే క్లాసెస్ సరిగా జరగలేదు, ఆన్లైన్లో పిల్లలు వినలేదు, అంతా డైల్యూట్ అయిపోయింది. సిమిలర్గా దీని ఎఫెక్ట్గా ఎంప్లాయ్మెంట్లో కూడా చేంజెస్ వచ్చాయి. అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ అనేది 2019 తర్వాత చాలా పెరిగింది. ఈ సిచ్యువేషన్ మన దగ్గరే ఉందా, వేరే కంట్రీస్లో కూడా ఉందా? అసలు వేరే కంట్రీస్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు? అక్కడ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి? అసలుకు మన గవర్నమెంట్ అసలుకు అన్ఎంప్లాయ్మెంట్ మీద చాలా స్కీమ్స్ ఇస్తుంది అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నామని చెప్తుంది. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి? అసలు హౌ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్ మీరు చెప్పండి. త్రూఅవుట్ గ్లోబల్గా ఉన్న ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఈజ్ ఇట్ స్టూడెంట్గా బాధ్యత, లేకపోతే ఆ స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల బాధ్యత, లేకపోతే ఒక గవర్నమెంట్ బాధ్యత, ఒక సొసైటీ బాధ్యత? ఎవరి బాధ్యత ఇదంతా? లేకపోతే అందరూ కలిసి ఒక హోలిస్టిక్గా కలిసి పనిచేస్తేనే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. మేబీ చదువులో క్వాలిటీ లేకపోవచ్చు, మేబీ వచ్చే కంపెనీస్ అన్నీ అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, అంతెందుకు, గవర్నమెంట్ జాబ్స్ ఎంత పర్సంటేజ్ వరకు క్రియేట్ చేస్తున్నారు? బీ ఇట్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎంత పర్సంటేజ్ వరకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది? మన పాపులేషన్ గ్రోత్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా పెరుగుతుంది? లాస్ట్ 20 ఇయర్స్ నుంచే ఒక 50% డిక్రీజ్ అయ్యింది, 50% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఇప్పుడున్న కరెంట్ యూత్కి అసలు ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ఎలా క్రియేట్ చేస్తారు? లెట్స్ డూ ద రియాలిటీ చెక్. టుడే me and Krishna Chaitanya talking about this topic. He has brought lot of insights into it. Listen to it and do a reality check. దీని తర్వాత మనం సొల్యూషన్స్ డీప్ డౌన్ చేసుకొని అసలు ఎలా సాల్వ్ చేద్దాం అన్నది కూడా మనం మాట్లాడుకుందాం. హాయ్ కేసీ. హాయ్ శ్రీ. యా, మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను అసలు డిస్కస్ చేయాలి. ఇప్పుడు డే టు డే ప్రాబ్లమ్స్లో కూడా చాలా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. అంటే జాబ్స్ క్రియేషన్ కూడా ఫ్రెషర్స్కి ఎస్పెషల్లీ జాబ్ క్రియేషన్ లేదు, స్కిల్ గ్యాప్ ఉంది. సో ఎప్పుడు ఇండస్ట్రీకి క్యాండిడేట్స్కి ఎప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటూనే ఉంటుంది. అంటే ఇండస్ట్రీ వాళ్ళేమో నాకు స్కిల్ గ్యాప్ ఉందని అంటారు, క్యాండిడేట్స్ ఏమో జాబ్స్ లేవంటారు. ఈ ఫైట్ ఎప్పుడే ఉంటుంది. లాస్ట్ యాక్చువల్గా మెట్రిక్స్ చూస్తే ఐఐటీలో 65% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, 65% ఎంప్లాయ్ అయ్యారని తెలుస్తోంది మనకి. సో వాట్ డూ యూ సీ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ? అసలు ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఎప్పుడు ఫిక్స్ అవుతుంది? ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది అదొక పెద్ద సబ్జెక్ట్ అండి. సో దాన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ రకరకాలుగా వాడుకుంటాయి. మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామని. పాపం మన పిచ్చి జనాలు కూడా ఆ పొలిటికల్ పార్టీస్ని నమ్ముతారు. మనం ఒక బేసిక్ సెన్సెస్ మాట్లాడదాం ఇవాళ. ఇండియన్ పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 140 crore పాపులేషన్ ఇది. ఈ 140 crore పాపులేషన్లో ఎంతమంది యూత్ ఉన్నారని మీ అంచనా? యూత్ ఇస్ లైక్ మోర్ దెన్ 50%. మోర్ దెన్ 50% యూత్ ఉన్నారా ఈ దేశంలో? ఆ మోర్ దెన్ 50% కూడా 25 years బిలో వాళ్ళు ఉన్నారంట.
సో అంత డ్రాస్టికల్లీ మనం పెరుగుతున్నాం. ఓకే, సో మోర్ దెన్ 25 years వాళ్ళు 50% అంటే ఎంత? వాళ్ళందరూ జాబ్ మార్కెట్కి రెడీగా ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ జాబ్ మార్కెట్కి రెడీగా ఉన్నవాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఫర్ అ రౌండ్ ఫిగర్ 60 కోట్ల మంది భారతీయులకి జాబులు కావాలి. ఎవరిస్తారు ఈ 60 కోట్ల మంది భారతీయులకి జాబ్? నేను మినిమం చెప్తున్నాను, ఇది ఇంకా ఫిగర్ ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. ప్రపంచ దేశాలన్నిట్లో పోలిస్తే భారతదేశం దగ్గర యంగ్ పాపులేషన్ బిలో 25 years టు 30 years పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ ఉంది. యుఎస్ జనాభా కంటే మన దేశంలో ఉన్న యూత్ పాపులేషన్ 2 ఎక్కువ. అది యాక్చువల్గా యూజ్ చేసుకుంటే ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ అసెట్. ఎంత క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. కరెక్ట్ కదా, అది పెద్ద అసెట్. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ 25 years లోపల ఉన్న 60 crores మందిని గైడ్ చేసేవాళ్ళు ఎవరు? ఆ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు, అంతే కదా? అవును. ఆ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి ఏం తెలుసు? ఎందుకంటే ఈ 25 years వాళ్ళు లైఫ్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఒక మనిషి మన ఇండియాలో ఇంకా అమెరికాలో అవ్వలేదు కదా. 18 years 19 years అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే స్టేజ్కి మనం రాలేదు కదా. అవును. సో మనకు ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కువ, మనకు సోషల్ డ్రామా ఎక్కువ, ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఈ 25% ఆఫ్ సారీ సో ఈ 25 years కంటే తక్కువ ఉన్న ఈ 50% ఇండియన్ క్రౌడ్ని గైడ్ ప్రీవియస్ జనరేషన్ అయినా చేస్తుంది, లేదా వాళ్ళు ఈ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు అంతే. అవును. కానీ ఫస్ట్ నేను అందరికీ ఈ పాడ్కాస్ట్ మూలంగా నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఒక దేశం మ్యాక్సిమం ఆ దేశంలో 10% మంది ఎంప్లాయీస్కి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేయగలదు. అది కూడా బాగా చేస్తే. అంటే 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం, సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారా, స్టేట్ అంటున్నారా, అన్ని గవర్నమెంట్స్ కలిపితే, ఓకే, అన్ని గవర్నమెంట్స్ కలిపితే మ్యాక్సిమం 1,40,00,000 నుంచి ఇంకా హయ్యర్ ఫిగర్ తీసుకుంటే 2 కోట్లు, అంతకంటే ఒక పర్సంటేజ్ ఎక్కువ ఒక పర్సంటేజ్ తక్కువ కూడా క్రియేట్ చేయలేరు. సో స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కలుపుకుంటే భారతదేశంలో ఇచ్చేది ఒక 10% ఇవ్వగలరు. ఇది మన దేశం గురించే చెప్పట్లేదు నేను. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశాన్ని చూసినా వాళ్ళల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 10% పాపులేషన్కి ఇవ్వగలరు. మ్యాక్సిమం 15% వరకు పోవచ్చు అంతే. అది ఏ పార్టీ అన్నది కాకుండా కేపబిలిటీ కూడా అంతకు మించి ఎక్కువ ఏముంటుంది అంటే కేపబిలిటీ గురించి కాదు నేను చెప్తుంది. ఏంటంటే ఒక దేశంలో ఇంత పెద్ద పాపులేషన్ ఉంటే అందులో నేను మీకు బైఫర్కేషన్స్ చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఓన్లీ 10% క్రియేట్ చేయగలరు, అదొకటి అయిపోయింది. మన సౌత్ ఇండియన్స్ అయితే గవర్నమెంట్ జాబ్స్ వైపు చూడటం మానేసి చాలా సంవత్సరాలు అయింది. వెరీ నీష్ పర్సెంటేజ్ చూస్తున్నారు. అవును. సో ఒక 20 years నుంచి మన జనరేషన్లో ఏదో బ్యాంకులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా నేను చాలా తక్కువ మందినే చూశాను. క్లాసులో 100 మంది ఉంటే ఒక 2-3 పిఎస్యులకి, బ్యాంకులకి, పోస్ట్ ఆఫీసులకి రాసుకున్న వాళ్ళు, ఎల్ఐసీలకి రాసుకుని ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎంఎస్ అమెరికా. ఇదే కదా డ్రీము. సో ఒక బేసిక్ స్టాట్స్ చెప్తున్నాను నేను. 10% ఆఫ్ జాబ్స్ కెన్ బీ క్రియేటెడ్ బై గవర్నమెంట్. అంటే ఒక పబ్లిక్ సెక్టార్లో, అన్ని పబ్లిక్ సెక్టార్లు కలిపితే 10 to 15, అంతకు మించి ₹1 క్రియేట్ ఎక్కువ చేయలేదు ఏ కంట్రీ అయినా. సెకండ్, ప్రైవేట్ సెక్టార్. అవి ఎన్ని క్రియేట్ చేయగలవని మీ ఉద్దేశం? మేబీ ఇంకో అడిషనల్గా ఒక 30% క్రియేట్ చేయగలవు. ఒక 20-25% క్రియేట్ చేస్తే చాలా గొప్ప క్రియేట్ చేసినట్టు ప్రైవేట్ సెక్టార్. ఈ ప్రైవేట్ సెక్టార్లోకి మీ ఎంటైర్ ఐటీ వస్తుంది. ఈ ప్రైవేట్ సెక్టార్లోనే మీ ఎంటైర్ బ్యాంకులు వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్లు, మీ ఐటీసీల నుంచి, యూనిలివర్ల నుంచి, మీ నెస్లేల నుంచి, కోకోకోలాల నుంచి, పెప్సీల నుంచి, అమెజాన్ల నుంచి, ఏదైనా ఇంకొక 20% మందికి ఇవ్వగలదు. సో అక్కడ ఎంత అయింది? పోనీ మనం పెద్ద ఫిగర్స్ వేసుకుందాం. అక్కడ ఒక 15, ఇక్కడ 25 వేసుకుందాం. అయినా 40% జాబ్సే క్రియేట్ చేయగలవు. సో మిగతా జాబ్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? అందుకే కదా ఇప్పుడు స్టార్టప్ కల్చర్ వచ్చేసి స్టార్టప్స్ పెట్టుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అన్నట్టుగా కూడా పథకాలు కూడా వచ్చాయి మనకి. స్టార్టప్స్ ఎవరు చేస్తారు? స్టార్టప్స్ కూడా చేసేది ప్రైవేట్ సెక్టార్లో. ఒకటి బయటకు వచ్చి ఒకటి క్రియేట్ చేస్తాడు కదా. అవును. ఎన్ని క్రియేట్ చేసినా, ఎన్ని స్టార్టప్లు కాదు, 1000 స్టార్టప్లు వచ్చినా అవేం ఉద్ధరించేదేం లేదు. ఎక్కువ స్టార్టప్స్ వల్ల ఎక్కువ మంది ఎంటర్ప్రినర్స్ పెరుగుతారేమో. జాబ్ మార్కెట్ ఎంప్లాయీస్ కూడా పెరుగుతారు కదా. వాళ్ళ కింద ఎంప్లాయీస్ పెరిగితే ఎంతమంది పెరుగుతారు?
మరి మీ పర్స్పెక్టివ్ ఏమంటారు? అదే. సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ షాలో విజన్స్. మనం ఎంత పర్సంటేజ్ మాట్లాడుతున్నాం? ఒక దేశంలో ఉన్న 70 కోట్ల మంది యంగ్స్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. అవును. ఓకే, 30-40% ఇందులోకి పోతే ఎంత పర్సంటేజ్ మిగిలింది? మీ దృష్టిలో ఏంటి? వాళ్ళందరినీ స్టార్టప్స్ అకామిడేట్ చేస్తాయా? లేదు, చేయలేవుగా. అవును. మరి ఎలాగా అంటే మన రీజనింగ్ ఎంత ఇల్లాజికల్గా ఉంది. నేను మీకు ఒక జోక్ చెప్తాను. యాక్చువల్లీ చాలామందికి ఇది చాలా కామెడీగా ఉండొచ్చు, ఇది విన్న తర్వాత చాలా రీసెర్చ్లు చేసుకోవచ్చు. ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ లైక్ ఏది తీసుకుందాం, యూనిలివర్ లాంటి కంపెనీ మొత్తం కలిపితే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది? 10,000, 20,000, ఒక 25,000 మందికి అనుకుందాం. ఓకే, దాని టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? అది $100 బిలియన్ ఆ టైప్లో ఉంటుంది. చాలా ఎక్కువ $1 బిలియన్ ఉంటుంది కదా. కానీ మీరు ఎంటైర్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ చూసుకున్నారనుకోండి, అది ఎంతమందికి భారతదేశంలో జాబ్స్ ఇస్తుందో తెలుసా? ఓన్లీ హ్యాండీక్రాఫ్ట్ ఒకటే సుమారుగా 7-8 కోట్ల మంది భారతీయులకి అందులో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇది నేను ఎక్కడో ఒక డేటా రీసెర్చ్లో చూశాను నేను. దానికంటే తక్కువ టర్న్ ఓవర్ చేస్తూ దానికంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ని అకామిడేట్ చేయగలదు ఓన్లీ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ పడినప్పుడు నేను పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పట్లేదు. ఈవెన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్, మీడియం లెవెల్ ఇండస్ట్రీ కంపెనీస్ కావచ్చు, వీటన్నిటి నుంచి ఏదో ఒక రకమైన ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేషన్ అవుతుంది. దట్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్. అవన్నీ కూడా ఎంత చేయగలవు మళ్ళీ? నేను అందుకే మీకు అంటుంది, ఇది వీ విల్ రిమెంబర్ దట్ గాంధీజీ గారి ఫోటో స్టాంపుల మీద స్పిన్నింగ్ మిల్ తిప్పుకుంటూ ఉంటుంది కదా, అదే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇప్పటికీ క్రియేట్ చేస్తుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, దట్స్ అ రియాలిటీ. కానీ మనం ఏం చేస్తున్నాం ఇవాళ? ఒక రియాలిటీ నుంచి దూరం వెళ్ళిపోతున్నాం. ఎంతసేపు మీరు ఏం మాట్లాడారు ఇక్కడ? మైక్రో అంటున్నారు, మ్యాక్రో అంటున్నారు, అంగన్వాడీ అంటున్నారు, ఇలాంటివే అంటున్నారు. కానీ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎవరైనా మాట్లాడుతున్నారా దీని గురించి? గాంధీ అండ్ ఎకనామిక్స్, గాంధీ గారు మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, ఆయన ఈ దేశం యొక్క హీ హాజ్ ఆల్సో ట్రావెల్డ్ అబ్రాడ్. ఆయన బ్యారిస్టర్ చదివారు, సౌత్ ఆఫ్రికాలో మూమెంట్ చేశారు, ఎన్నో చదివారు ఆయన. నేనేమి గాంధీ గారు ఇప్పుడు జనాలకి ఏం కావాలంటే అందరికీ గాంధీ గారు మంచోడా చెడ్డోడా, ఆల్ ఆఫ్ దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ నౌ. ఓకే, సోషల్ మీడియాలో కొడితే ఒకడు మంచోడు అంటాడు, ఒకడు మంచోడు కాదంటాడు, ఏదో పెడుతుంటారు. బట్ ద రియాలిటీ అబౌట్ దట్ మహాత్మా గాంధీ, వై ఐ కెన్ కాల్ హిమ్ మహాత్మా, ఇస్ ఫర్ వన్ రీజన్ దట్ హీ వాజ్ డామ్ అగేన్స్ట్ ది ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. హీ సెడ్, ఇంత పెద్ద మ్యాస్ పాపులేషన్ ఉన్న మన కంట్రీలో ఒక ఎవ్రీ విలేజ్ హ్యాస్ టు బీ సెల్ఫ్ ఇండిపెండెంట్. అదే గాంధీ అండ్ ఎకనామిక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. దట్ ఒక విలేజ్ ఇంకొక విలేజ్ మీద డిపెండ్ కాకుండా ఆ విలేజ్కి కావాల్సినవన్నీ తను సమకూర్చుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఆయన చెప్పాడు. ఆయన మహానుభావుడు ఇప్పుడు లేడు. సో అంటే మీరు ఇంకొకటి చెప్తున్నాను, అన్ఎంప్లాయ్మెంట్ స్టాట్స్ మాట్లాడదాం మనం. ఓకే, ఐఎల్ఓ స్టాట్స్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క అంచనా ప్రకారం ఎంత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందో ఎప్పుడన్నా మీరు రిపోర్ట్ చూసుకున్నారా? ఎస్, ఇట్స్ ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 20+ ఇయర్స్కే దాదాపు డబుల్ అయింది. ఎస్. సో 2000లో వాళ్ళ లెక్క ప్రకారం సమ్ 32-35% అంటున్నారు అన్ఎంప్లాయ్మెంట్ ఉందని. మరి ఇప్పుడు మీరు అన్నట్టు మరి 2000 నుంచి 2022కి హైటెక్ సిటీ ఇవన్నీ చూడండి ఎన్ని పెరిగాయో మీకు. కంపెనీస్ పెరిగాయి, కానీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఈవెన్చువల్గా పెరిగింది బికాస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ కూడా ఉంది. ఆ మెట్రిక్స్ కూడా యాడ్ చేసుకుంటే పాపులేషన్ ఎంత గ్రో అయిందండి? అంత గ్రో అయిందా 2000 నుంచి 2022కి? ఎస్, పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది. దాన్ని బట్టి అదే ఎంత గ్రోత్ అయింది మీరు అంటుంది? 65% అన్ఎంప్లాయ్మెంట్ ఉందని ఐఎల్ఓ చెప్తుంటే 2022కి ఎంత పాపులేషన్? మనం 65% పెరిగామా? మనం భారతదేశ స్వతంత్రం అప్పుడు సుమారుగా 38 కోట్లు 40 కోట్లు మన జనాభా 47లో, ఇప్పుడు 140. సో ఇంచుమించు 100 కోట్లు పెరిగాం మనం. ఎన్ని ఇయర్స్లో? భారతదేశం స్వతంత్రం వచ్చి వాళ్ళు 70+ ఇయర్స్లో
20 ఇయర్స్లో ఎంత పెరుగుతామండి? ఆల్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఇది ఒక మిత్, మీ మైండ్లో క్రియేట్ చేసిన ఒక మిత్. నువ్వు చదవాలి చదవాలి చదవాలి, నువ్వు జాబులకి వెళ్ళాలి అంటే ఇవాళ మన దేశంలో ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటంటే ఎవడో ఒకడు జాబ్ ఇస్తాడు, మనం చెయ్యాలి అంతే. ఇదొక స్టీరియోటైపిక్ మెంటాలిటీ మనం క్రియేట్ చేస్తున్నాం మనుషుల్లో. బట్ ఇన్ రియాలిటీ చెక్ అనేది ఒకటి చేసుకోవాలి కదా. అవును, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది అన్నది చెక్ చేసుకోవాలి కదా. ఎస్, అంటే నా దృష్టిలో ఏంటంటే ఇవాళ యూత్ ఈజ్ హైలీ మిస్లెడ్. ఓకే, చదువు అనేది ఏదో చదువుతున్నారు, ఎందుకంటే వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళు చదువుకున్న దాంట్లో ఒకప్పుడు సరే అండి, ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ 2020లో ఇంజనీరింగ్ ఈజ్ అబ్బా ఒక ఫ్యాన్సీ డిగ్రీ. అవును, ఏమైంది వాళ్ళది? ఇప్పుడు అది కామన్ డిగ్రీ అయింది. ఎందుకయింది? ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ అది కామన్గా అయిపోయింది కదా. నాట్ ఎవ్రీ కాలేజ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ క్వాలిటీ కాంటెంట్ కదా. అంటే ఇంకా వేరే ఇంజనీరింగ్ తప్ప ఇంకా వేరే అంటే ఇక భూప్రపంచం అదే చాలా కాలేజెస్, చాలా కోర్సెస్ ఉన్నాయి. మరి నిన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఎందుకు పెరిగిపోయినాయి? ఓన్లీ సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఇంజనీరింగ్కి ఇంత క్రేజ్ ఎందుకు ఉంది? అదే ప్రీవియస్ స్టాటిస్టిక్స్ చూసుకొని దాన్ని మనం ర్యాండమ్గా వితౌట్ ఎనీ ఫోర్కాస్టింగ్ గ్రో చేయడం అంతే. అంతేగా, అలా చేయొచ్చా మీరు? అంటే మీరు ఒక చిన్న బిజినెస్ నడుపుతున్నారండి. లాస్ట్ దీపావళికి మీ దగ్గర ఒక ₹1,00,00,000 సరుకు అమ్ముడుపోయింది అనుకుందాం. చాలా డ్రాస్టిక్ గ్రోత్. ఇయర్ ఏదో ఒక అంచనా పెట్టి మీరు ఏదో ఒక ఫోర్కాస్టింగ్తోనేగా బిజినెస్ చేస్తారు. అవును, అంటే ఇయర్ ఒక 20% 30% గ్రోత్, లేకపోతే హైదరాబాద్ ఇంకా విస్తృతంగా పెరిగింది కాబట్టి ఇంత పర్సెంటేజ్ గ్రోత్ అని అంతే సరుకు కొంటారా, లేకపోతే ₹1,00,00,000 అమ్ముడుపోతే 10 కోట్ల సరుకు తెచ్చుకుంటారా నెక్స్ట్ ఇయర్? లేదు, పర్సెంటేజ్ అనేది మనం డబుల్ ట్రిపుల్ చేయం కదా. వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్. మరి అలాంటప్పుడు ఏదో 1990స్లో ఇంజనీర్స్ లేరు, కంపెనీస్కి సప్లై కావాలి, అప్పుడు ఇంజనీరింగ్ అనేది ఒక ట్రెండ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో సీట్లు లేకపోతే కర్ణాటక వెళ్ళి చదువుకున్నారు, తమిళనాడు వెళ్ళి చదువుకున్నారు. మరి ఇప్పుడు ఆ డిమాండ్ అండ్ సప్లైలో డిమాండ్ తగ్గుతూ వస్తుంది కదా సప్లై పెరిగే కొద్దీ. అవును, అంతే కదా. మరి ఏం నేర్చుకుంటున్నాం మనం అసలు? యాక్చువల్లీ మీరు ఇవన్నీ వదిలేయండి, భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీ ఇవాళ. 5 ట్రిలియన్ ఎకానమీ అని ఇప్పుడు మనం 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని అనుకుంటున్నాం. అసలు మనకంటే పెద్ద ఎకానమీస్ ఉన్న దేశాల్లో ఛాలెంజెస్ తెలుసా మీకు? అన్ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్ అక్కడ కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఛాలెంజెస్, దట్స్ ద రీజన్ వీఆర్ సీయింగ్ మ్యాసివ్ లే ఆఫ్స్ అవుతున్నాయి కదా. ఓవర్ ది గ్లోబ్, కంప్లీట్ గ్లోబలీ అవుతున్నాయి. అసలు ఓవర్ ద గ్లోబ్ వదిలేద్దాం. మనం ఎప్పుడన్నా, ఇప్పుడు మీరు కూడా యాజ్ అ మదర్ కిందదే ఎవడన్నా 10th ర్యాంక్ వచ్చినోడిని చూపించారు కదా మీ అబ్బాయికి. అవును, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడిని చూపిస్తారు కదా. అవును, వాడికి ఎందుకు ఫస్ట్ వచ్చిందని 2nd ర్యాంక్ వచ్చినా వాడిని కొడతారు. నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ రావాలరా నీకని. సో మనకంటే పైన కంట్రీస్ ఏంటి? USA, చైనా. ఏంటి వీళ్ళ పరిస్థితి? చైనాలో 2023 స్టాట్స్ ప్రకారం 12 మిలియన్ పాపులేషన్కి జాబ్ లేదు అనేది ఒక రిపోర్ట్ చెప్తుంది. అటువంటి అడ్వాన్స్డ్ కంట్రీకే 12 మిలియన్ పీపుల్కి జాబ్ లేదంటే డెవలపింగ్ కంట్రీ, స్టిల్ డెవలపింగ్, వాళ్ళ జీడిపి ఎక్కడుంది, మన జీడిపి ఎక్కడుంది, వాళ్ళు ఏ ఎకానమీలో ఉన్నారు, మనం ఏ ఎకానమీలో ఉన్నాం? అన్నిటికంటే ముందు వాళ్ళు అసలు ఒకళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్. అవును, ట్రెండ్ సెట్టర్స్ వాళ్ళు. ఓకే, సో మనం ట్రెండ్ ఫాలోవర్స్, ట్రెండ్ సెట్టర్స్ కాదు మనం. అవును. సో మరి అంత పెద్ద ఎకానమీ దేశంలో US చాలా పెద్ద మార్కెట్ కదా. అవును, ఎకానమీ వైజ్ కదా, చైనాకి డబల్ అనుకుంటుందా నాకు తెలిసి. అలాంటిది మరి ఏంటి దాని పరిస్థితి ఎంప్లాయ్మెంట్లో? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని క్యాంపెయినింగ్ నడుపుతున్నాడు ట్రంప్, అందరు రెసొనేట్ అవుతున్నారు. కన్విక్ట్ అయిన వాడిని తీసుకొని వచ్చి ప్రెసిడెంట్ని చేశారు. వాట్ ఎవర్. అంత మళ్ళీ ఎందుకు ఆ ఊపు వచ్చింది అక్కడ? ఒక దెబ్బ తగిలితే దెన్ యూ విల్ హ్యావ్ టు గెట్ అప్, షేక్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్. అంటే వాడు ప్రామిస్ చేస్తున్నాడు నేను అమెరికన్స్కి జాబ్స్ ఇస్తాను అని. అంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పెరిగింది. అదే ఉంది, రైట్. సో ఇప్పుడు బయట దేశాల వాళ్ళని పంపించేస్తాను ఇవన్నీ అంటే ఏంటి? వాడు పంపించడం వల్ల వాడికి వచ్చేది ఏంటి? వాడి జనాలకి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే కదా. అవును. సో మరి మనకంటే పైన అంత హ్యూజ్ ఎకానమీ ఉన్న దేశాల్లోనే అన్ఎంప్లాయ్మెంట్ అనేది అంత హ్యూజ్గా ఉంటుంటే అసలు మనం ఏం చేస్తున్నాం?
అదర్ దెన్ జస్ట్ ఏపింగ్ ద వెస్ట్ ఇన్ అ బ్లైండ్ వే. ఒక దేశం యొక్క యునో ఆ దేశాన్ని దెబ్బతీయాలంటే అండి, ఐ టెల్ యూ సమ్ సింపుల్ ఫ్యాక్ట్. మన రీసెంట్లీ పుటిన్ హ్యాస్ రేజ్డ్ అ వార్ అగైన్స్ట్ పాన్. అవును. సో నేను చదువుతున్నాను ఒక ఆర్టికల్, అందులో చెప్పి ఒక దేశాన్ని దెబ్బతీయాలంటే ఆ యూత్ని పాడు చేయాలి. అదే ఇక్కడ జరుగుతుంది. ఎస్, అదే ఇక్కడ జరుగుతుంది. యూత్ని పాడు చేయాలి, అది జరుగుతుంది. నెంబర్ 2 ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఇలాంటి స్టాట్స్ దేర్ షుడ్ బి మోర్ ఎన్జిఓస్ హూ కెన్ కమ్. ఓకే, ఎన్జిఓస్ ఏమేం చేయడానికి ఉన్నాయి భారతదేశంలో? తిండి లేని వాడికి తిండి పెట్టడానికి, దాని తర్వాత రోటీ కపడా మకాన్. సో ఆ మకాన్ అనేది అదొక ఎగ్జాబిడెంట్, అందుకే నేను మకాన్ అనలేదు. ఓకే, సో ఇవే కానీ ఒక కామన్ పాపులేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళల్లో ఒక అవగాహనని పెంచాలి. అవగాహనని పెంచాలంటే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ కావాలి. ఇక్కడ వీఆర్ ఇన్ అ వెరీ వెరీ డీప్ షిట్. మీకు అసలు అది అర్థమే కావట్లేదు. ఎందుకంటే ఇవాళ యూత్ మొత్తం కూడా, అంటే కనీసం ఆకలి రాజ్యం టైంలో ఆ సినిమా వచ్చిన రోజుల్లో చాలా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ సినిమా తీసుంటారు. ఓకే, అప్పుడు మీరు ఆ టైంలో లేట్ 70, సో ఆ సినిమాలు చూస్తే అంత అన్ఎంప్లాయ్మెంట్ అని, కార్మికులని, సినిమా థీమ్సే కొంచెం డిఫరెంట్గా ఉండేవి. ఆ టైంలో ఇంత సోషల్ బంబార్డ్మెంట్ లేదు. జనాలు కనీసం ప్రాబ్లమ్ని డైరెక్ట్గా అడ్రస్ చేసే అంత అంత మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి ఏమైపోయింది? యూత్ ఈజ్ హైలీ డెల్యూటెడ్, అవే ఫ్రమ్ ద రియాలిటీ. కంటిన్యూస్లీ సోషల్ మీడియా బొంబార్డ్మెంట్, ఇన్స్టాగ్రాములు చూసుకోవటం, ఫేస్బుక్లు చూసుకోవటం, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, ఇవే. ఇందులోనే చాలా మందికి కన్జ్యూమ్ అయిపోతుంది. నెక్స్ట్ రియాలిటీ చెక్స్ లేవు. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఒకటి. వాళ్ళు పాపం బాగానే సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి అసలు ఫ్యాన్స్ ఏంటో ఇప్పటివరకు నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు. అంటే పూర్వం స్టాచ్యూస్ ఎలాంటి వాళ్ళకి పెట్టేవాళ్ళు, ఇప్పటికి వెళ్తే కనీసం రోడ్స్ కూడా ఏముంటాయి? ఎస్పీ రోడ్, ఎంజీ రోడ్, అలాంటివే కాదు ఉంటాయి. సో స్టాచ్యూస్ కూడా వాళ్ళవే ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో అంత సినిమా యాక్టర్ల స్టాచ్యూస్ పెట్టాలి అంతే ఈ దేశంలో కూడా కాదు, ప్రిడామినెంట్లీ సౌత్ ఇండియాలో, అందులోనూ తెలుగు అండ్ తమిళనాడులో ఇది మేజర్ ప్రాబ్లం. ఇది తమిళనాడు వాళ్ళన్నా కొంచెం బెటర్ అయ్యారు, కొంచెం ప్రాక్టికల్గా వచ్చారు. కానీ ఇక్కడైతే అదొక మిస్లీడింగ్ ఫ్యాక్టర్. అది దట్ ఫ్యాన్ ఐ డోంట్ థింక్ హ్యాస్ ఎనీ వాల్యూ, ఎనీ మీనింగ్. ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్. ఓకే, నేను మీకు మొన్న ఒక చిన్న కామన్ సెన్స్ చెప్తున్నాను కదా, ఏదో ఒక దాంట్లో ఒక కంపెనీ CEO శాలరీ 2000 ఎంత? అవును, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం 2000లో 35% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇవాళ 2022లో ILO ప్రకారం 65% ఉంది. 2000లో CEOకి ఎంత శాలరీ ఇచ్చింది TCS? ఒక HLL, ఒక పెప్సికో ఎంత శాలరీ ఇచ్చింది? 1-2 కోట్లు. 2022లో ఎంత శాలరీ ఇచ్చింది? అబౌవ్ 50 CR, బిట్వీన్ 50 to 100 CR ఉంటుంది. ఎందుకంత ఇవ్వటం? మళ్ళీ దానికి మళ్ళీ నారాయణమూర్తి వచ్చి 70 గంటలు పనిచేయమంటాడు, ఓ L&T అతను వచ్చి 90 hours పనిచేయమంటాడు. దానికి 2-3 జాబులు ఇవ్వచ్చు కదా. నీకు అంతగా దేశం మీద ప్రేమ ఉంటే ఒకటి రక్తమే తాగటం దేనికి? ఒక 2 జాబులు ఇవ్వచ్చు కదా. నీకు ఇప్పుడు సుమారుగా ఒక IT కంపెనీ వాళ్ళ బిల్లింగ్ రేట్స్ ఏంటి? 40-42 hours బిల్ రేట్ చేస్తాయి కదా USDలో. దానికి 70 గంటలు చేసి 70 గంటలకు బిల్ చేయాలంట వీడు. దానికి 2 ఇవ్వచ్చు కదా, చెరువు 30-35 చేస్తే 2 కుటుంబాలు బ్రతుకుతాయి కదా. అవును, కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాడు కదా. అవే ఫ్రమ్ రియాలిటీ చెక్ ఇదంతా. ఎందుకంటే వాళ్ళు లక్కీ జనరేషన్ అండి. ఎకానమీ బూమ్ అవుతున్నప్పుడు, వర్జిన్ మార్కెట్ ఉన్నప్పుడు, మోనోపలైజ్డ్గా ఉన్నప్పుడు, భూమి సారంగా ఉన్నప్పుడు విత్తనం నాటితే ఈజీగా పెరుగుద్ది. సారం అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని విత్తనాలు నాటినా పెరగదు, దానికి బోల్డంత ఎరువు వేయాలి. సో అప్పుడు అంతా మార్కెట్ ఈజ్ ఆల్ వర్జిన్ మార్కెట్ ఎట్ దట్ టైం. వీళ్ళందరూ వచ్చారు, ఇలా విత్తనం వేశారు. ఏమన్నా అంటే దే బ్రాగ్ అబౌట్ దేర్ హార్డ్ వర్క్. మేము ఎంత హార్డ్ వర్క్ చేసాం, ఇన్ని గంటలు కష్టపడ్డాం, అన్ని గంటలు కష్టపడి. ఎవరి కోసం నువ్వు కష్టపడ్డావు, ఎవరికి కష్టపడ్డాం? సో సేమ్ థింగ్ సినిమా ఇండస్ట్రీ చూసుకోండి. ఐ ఫెల్ట్ వెరీ అఫెండెడ్ ది అదర్ డే. నాకు తెలియదు 100 కోట్లు తీసుకుంటారు మన తెలుగు సినిమా యాక్టర్లని.
సినిమా యాక్టర్కి 100 కోట్లు అంట, డైరెక్టర్కి 150 కోట్లు ఒక సినిమా యాక్టర్కి, రీసెంట్లీ ఫేమస్ అయిన ఒక పాన్ ఇండియా సినిమాకి డైరెక్టర్కి 100 కోట్లు, హీరోయిన్కి మేబీ ఒక 5 కోట్లు ఇస్తారేమో, 4 కోట్లు ఇస్తారు. కానీ వాట్ అబౌట్ దట్ లైట్ మ్యాన్, వాట్ అబౌట్ ద మేకప్ ఆర్టిస్ట్? వాళ్ళ శాలరీస్ ఎంత పెరిగాయండి, ఎంత ఎక్స్పోనెన్షియల్లీ పెరిగాయి? అసలు యాక్చువల్లీ నేను ఫ్యాన్స్కేమీ విరుద్ధం కాదు. ద హోల్ పాయింట్ ఈజ్ కనీసం అక్కడ ఒక ఎథికల్ ప్రోగ్రెస్ ఉండాలి కదా. అవును, ఒక CEO 80 crores శాలరీ తీసుకుంటుంటే ఒక MNC కంపెనీలో, ఓకే, కనీసం ఒక ఫ్రెషర్కి 2000లో కూడా అదే 3 లక్షలు ఇచ్చారు, ఇవాళ 4 లక్షలు ఇస్తున్నారు. అసలు చిత్తశుద్ధి ఎక్కడుంది? అంటే నెక్స్ట్ జనరేషన్ని మనం ఎంకరేజ్ చేయకపోతే నీ కంపెనీ బిల్డ్ ఎలా అవుతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ టాలెంట్స్ని ఇన్స్పైర్ చేయాలి. యంగ్ టాలెంట్స్ని మీరు వాళ్ళకి ఏదో ఒక బ్రౌనీ పాయింట్స్ ఇవ్వాలి కదా మీరు. అవును, మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకెళ్ళి నాకు తెలుసండి ఎలా అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో ఓ డైరెక్టరు, ఒక యాక్టరు, వీళ్ళే నాకు తెలిసి ఓ 70% ఆఫ్ ద ప్రాఫిట్ తినేస్తారు, లేదా దానికి పెట్టిన రెవెన్యూ కాస్ట్లో కూడా చూసుకుంటే మ్యాక్సిమం వీళ్ళదే ఉంటుంది. అలాగే టాప్ CXO లెవెల్ పీపుల్ ఇన్ ద కంపెనీ మొత్తం, ఆల్ CEO, CFO, COO, CDO, ఈ టైటిల్స్లో పెట్టుకున్న ఆల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్స్ అందరూ కూడా మ్యాక్సిమం డబ్బులు తింటే ఇంకా బడ్జెట్స్ ఎక్కడ ఉంటాయి కింద వాళ్ళకి ఇవ్వడానికి? అసలు 80 కోట్లు తీసుకొని వాడు చేసే పని ఏంటండి? వాడు అన్ని మిరాకిల్స్ ఏం చేస్తాడండి? 80 కోట్లు 100 కోట్లు తీసుకున్న CEO నాకు అర్థం కాదు. అది అంటే ఇప్పుడు CXO శాలరీ తగ్గించేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా? నేను అనేది ఏంటంటే కనీసం ఎంప్లాయ్మెంట్ పెరగకపోయినా ఆ బడ్జెట్లోంచి కనీసం 4 లక్షలు ఉన్న ఫ్రెషర్కి 5 లక్షలు ఉన్నాయి. ఈ మాట నేననలేదు, మేబీ జనాలందరూ అనుకుంటారు వీడు ఎవడ అంటాను, కానీ మోహన్ దాస్ పై పెట్టాడు పెద్ద కామెంట్ లింక్డ్ఇన్లో. అవును, అతను ఇన్ఫోసిస్లో. నేను అడిగిన క్వశ్చన్కి ఏంటంటే బికాస్ ఫ్రమ్ ది ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఇదే అడుగుతారు. అయితే నేను యాజ్ అన్ ఇండివిజువల్ నాకు తెలుసు అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ అండ్ గ్రౌండ్ చెక్స్ అనేవి చూసుకోవాలి. నేను అనేది ఏంటంటే కనీసం 70 గంటలు ఒకటితో చేయించే బదులు ఇద్దరితో చేయించుకోవచ్చు కదా, నీకు అంత ప్రేమ ఉంటే. అదే శాలరీకి ఇద్దరిని పెట్టి అదే శాలరీకి ఎందుకు పెడతావు? ఇద్దరిని పెట్టుకో, ఇద్దరికి జీతాలు ఇవ్వు. అదే శాలరీ నువ్వు ఎలాగో గొప్ప జీతాలు ఏమి ఇవ్వట్లేదు. అవును, అందరికంటే దౌర్భాగ్యపు జీతాలు ఎవరికి ఉన్నాయి అంటే ఈ Tier 1 ఇండియన్ MNC కంపెనీస్లోనే ఉన్నాయి. మీరు ఒక HR ప్రొఫెషనల్ ఎగ్రీ అవుతారా ఈ పాయింట్కి? అబ్సల్యూట్లీ కరెక్ట్. 15 సంవత్సరాలు పనిచేస్తున్న వన్ ఆఫ్ ద, నేను పేర్లు చెప్తే మళ్ళీ కేసులు అవుతాయో ఏమో కానీ, Tier 1 కంపెనీ, Tier 2 కంపెనీస్లో 15 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో ఉన్నోడికి ఎంత జీతం ఉంది? వాటికంటే స్టార్టప్స్లో ఎక్కువ ఉన్నాయి, చాలాసార్లు అనుకున్నాం కదా. స్టార్టప్స్లో ఎక్కువ ఉన్నాయి. మరి వాడు లాయల్గా 10 సంవత్సరాలు పనిచేసిన దానికి నువ్వు ఏమిస్తున్నావు? లాయల్టీ వాల్యూ ఏంటండి? అదే వాడి ఫ్రెండ్ 4 సంవత్సరాలు ఒక కంపెనీలో, ఇంకో 2 సంవత్సరాలు ఇంకో కంపెనీలో, ఇంకో 2 అలా ఒక 10 జాబులు మరి 11 జాబుల వాడి జీతం ఎంత ఉంటుంది? ఇంక్రీజ్ ఉంటుంది. మరి ఎథిక్స్ అనేవి మనం మాట్లాడే లాంగ్వేజ్లో కాదు ఉండాల్సింది, అదే మీరు రన్ చేసే విధానంలో ఉండాలి ఎథిక్స్ అనేది. కరెక్ట్. మనం అది హ్యాండ్ బుక్ తయారు చేసుకోవడం కాదు, దాన్ని యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయగలం. మరి అసలు నేను అనేది ఒక చోట అన్ఎంప్లాయ్మెంట్ ఇంత పెరుగుతుంటే ఒకడు వచ్చి 90 hours అంటుంటే వాడిని అసలు ఆ పొజిషన్లోంచి ఇంకా ఎందుకు ఉంచారు? వాడు ఎందుకు రిటైర్ అవ్వలేదు? వాడిని ఎందుకు తీసేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్గనైజేషన్ అంటే జనాలు అంటే ఇక ఫ్యూచర్లో ఏం చేస్తారంటే జనాలు రక్తాలు తాగాలని డిసైడ్ చేసుకున్నారు వీళ్ళు. ఓకే, ఉన్న వాళ్ళకి ఇదంతా వదిలేయండి. హయ్యెస్ట్ లెవెల్ కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు ఎన్ని గూగుల్లో కొడితే గూగుల్ చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తాయి. ఇండియన్స్ హ్యావ్ హయ్యెస్ట్ జాబ్ ప్రెషర్ అనేది ఒక స్టాట్స్ చెప్పింది. వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ ప్రెషర్. చాలా వర్క్ ప్రెషర్లో మగ్గిపోయి పనిచేసే వాళ్ళు ఎవరంటే ఇండియన్స్. ఎందుకు అంటే లైక్ ఆల్రెడీ జాబ్స్ సరిగ్గా లేవు, అంత ప్రెషర్ తీసుకోకుండా జాబ్ వదిలేస్తే మళ్ళీ ఆ జాబ్ వస్తుందో రాదో అన్న కన్ఫ్యూజన్. ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ స్టేజ్ అంతా బయట కనబడుతుంది. ఓకే, పోస్ట్ పాండమిక్ ఇంకా పెరిగింది. సో ఉన్న జాబ్ వదిలేస్తే ఇంకేం ప్రాబ్లం అవుతుందో అని ఆ ప్రెషర్ అంతా తీసుకుంటున్నారు. కరెక్టేనా?
హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్? అంటే మోర్ దెన్ దాట్ నేను అనేది ఏంటంటే ఉన్న జాబ్ పోతుందన్న ప్రెజర్ కన్నా వాళ్ళకి ఈఎంఐలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐలు ఉన్నాయి కాబట్టే జాబ్ పోతుంది అన్న జాబ్ టెన్షన్ పోతుంది. వస్తుంది ఒకవేళ కదా. జాబ్ పోతే సేవింగ్స్తో కావాలంటే ఒక 1 year ఇంట్లో ఉండి మళ్ళీ ఎత్తుక్కోవచ్చు, మళ్ళీ రైట్ సెట్ ఆఫ్ మైండ్లో రావచ్చు, మళ్ళీ అప్ స్కిల్ చేసుకోవచ్చు, డౌన్ స్కిల్ చేసుకోవచ్చు, ఏదో ఒక స్కిల్ చేసుకోవచ్చు, క్రాస్ స్కిల్ ఏదో ఒక స్కిల్ చేసుకొని మళ్ళీ రావచ్చు. సినిమాలో కూడా ఒక బ్రేక్స్ అని ఉంటాయి కదండి. హీరోకి పెద్ద దెబ్బ తగులుద్ది, ఇంట్లో కూర్చుంటాడు, ఒక చిన్న సాంగ్స్ నడుస్తాయి కదా, యురేకా అది ఇది నేర్చుకుంటాడు, అంటే అప్ స్కిల్ అవుతాడు, మళ్ళీ వెళ్తాడు, హీరోయిన్ని పడేస్తాడు. సో అలాగే ఒక దగ్గర కనీసం ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్న వ్యక్తి అయ్యో ఏంటి నేను ఇక్కడ స్టక్ అయ్యాను, అరే నేనేం చెయ్యాలి, నేను కెరియర్ని ఎలాగ మార్చుకోవాలి, లేదా మనం కంప్లీట్లీ ఫీల్డ్ మార్చుకుందాం, అసలు ఆ బ్రెయిన్కి ఆ ఆలోచన చేసేయటానికి కూడా స్కోప్ వస్తున్నారు. ఎవరన్నా మాట్లాడితే బ్యాంక్ కూడా ఫోన్ చేస్తాడు, మీ క్రెడిట్ కార్డు మీద 3 లక్షల లోన్ ఉంది, 5 లక్షల లోన్ ఉంది. అంటే వెరీ హెవీలీ మిస్లెడ్ అండి. ఇప్పుడు జనాలకు అర్థం కావట్లేదు, రియాలిటీ వేరు, మన ఊహాగానం వేరు. సరే, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆ 40% ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ కానీ టాప్ ప్రైవేట్ సెక్టర్స్ కానీ తీసేశారు. మిగతా ఒక 10 to 20% సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకే, అవి తీసిన మిగతా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే మీ పర్స్పెక్టివ్లో వాట్ ఆర్ యువర్ ఐడియాలజీస్? ఓకే, నా ఐడియాలజీ కాదు ఇది. మోదీ గారిది ఒక ఇంటర్వ్యూ ఉంది ఒక టీవీ ఛానల్లో, మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, ఆయన అంటే మీ టెలివిజన్ ఛానల్ బయట ఒకడు పకోడీలు వేసుకుంటాడు, ఒకడు ఛాయ్ అమ్ముతాడు, వాడు కూడా 200-300 తీసుకెళ్తున్నాడు కదా, అది ఎంప్లాయ్మెంటే అన్నాడు ఆయన. పకోడే చూసారా ఇంటర్వ్యూ? మరి ఎవరికి గవర్నమెంట్ ఏమీ చేయలేదండి ఇందులో. మీకు ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి డిప్రెషన్స్ చాలా మేజర్ ఎకానమీస్కి వచ్చాయి. 1920s యుఎస్లో వచ్చింది, 1960s సింగపూర్లో వచ్చింది, జర్మనీలో వచ్చింది. కాకపోతే అక్కడ కొంచెం గవర్నమెంట్ ఇంటర్వ్యూని అడ్రస్ చేయగలదు, ఎందుకంటే అవి చిన్న దేశాలు. వీఆర్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ అ వెరీ మ్యాసివ్ పాపులేషన్. 140 కోట్ల మంది, 150 కోట్ల మందికి గవర్నమెంట్ ఏం చేయలేదు. ఈ ఫ్రీబీస్కి అలవాటు చేస్తుంది చూశారు, పథకాలు, అది ఇంకొక పెద్ద బూత్. అది నిజంగా చాలా పెద్ద డిజాస్టర్. అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే 1000 రూపాయలు, 2000, 3000 అలా ఫ్రీగా వచ్చేస్తే నాకు వస్తున్నాయి కదా డబ్బులని బద్ధకం పెరిగిపోతుంది నిజంగా. అసలు అది అంటే మనం ఏంటంటేనండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో రియల్ ఇష్యూస్కి మన దగ్గర టైం లేదు. నేషనల్ ఎలక్షన్ అయిపోగానే ఓ స్టేట్ ఎలక్షన్ వస్తుంది, అది అయిపోగానే ఓ లోకల్ ఎలక్షన్ వస్తుంది, తర్వాత ఎప్పటికెప్పుడు కొత్త ఎలక్షన్స్తో మనం కంప్లీట్లీ 5 సంవత్సరాలు బిజీగా ఉంటాం. రియల్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఒక గవర్నమెంట్కి స్కోప్ కూడా లేదు. అందుకనే కనీసం మోదీ గారు ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ చేస్తే ఆ డ్రామా ఇది కొన్ని ఫీవర్స్ వస్తాయి మన భారతదేశంలో. కొన్ని రోజులు ఎలక్షన్ ఫీవర్, దాని తర్వాత ఐపీఎల్ వస్తుంది, ఈ మధ్య భారతదేశంలో కూడా సాకర్ పిచ్ కూడా వచ్చింది, ఒలింపిక్స్ ఫీవరు, ఇట్లా తర్వాత ఒక మూవీ రిలీజ్ అవుతుంది, అదొక ఫీవరు. సో కంప్లీట్లీ ఏంటంటే మనిషి అదే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, టైటానిక్ సినిమా చూస్తే మీరు పడవ మునిగిపోతుంటే కొందరు ఆర్కెస్ట్రా వాయిస్తుంటారు అక్కడి నుంచి. అది అంటే ఆర్గనైజేషన్ అంతా వెళ్ళిపోతున్న హెచ్ఆర్స్ లాస్ట్ వరకు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నట్టు. మీరు ఇంకా హెచ్ఆర్స్ అదొక డిఫరెంట్ బాల్ గేమ్, అదో డ్రామా. అది రోజుకు యాక్టివిటీ ఏది వెళ్ళిపోతున్నా వాడిని ఆపడానికి ట్రై చేసి ఆగు నేను వైలెన్ వాయిస్తాను, దానికి మీరు ఏదేదో గేమ్స్ పెడతారు, అదొక డిఫరెంట్ గేమ్. అలాగా జరుగుతున్న విపత్తు అంత పెద్దగా కనబడుతుంటే దాన్ని ఇగ్నోర్ చేయడానికి కంటిన్యూస్లీ, అంటే హ్యూమన్ బ్రెయిన్స్ని ఏం చేయాలంటే డంబింగ్ డౌన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్స్, ఇది చెయ్యాలి. మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఇవన్నీ మీరు ఒక ఫినిషింగ్ స్కూలే నడుపుతున్నారు కదా, మీకు ఇంకా నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకే తెలుస్తుంది ఎలాంటి క్యాండిడేట్స్ మీ దగ్గరకు వస్తున్నారో. సో డంబింగ్ డౌన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్స్ అనేది ఇక్కడ జరుగుతుందండి. ఒక మనిషికి రియాలిటీ చెక్స్ అనేవి చాలా అవసరం. ఏ దేశంలో అయినా, అంటే నా మెజారిటీ ప్రాబ్లం ఏంటంటేనండి, మీరు యుఎస్ వెళ్ళండి, మీరు జపాన్ వెళ్ళండి, మీరు ఏ దేశం అని వెళ్ళండి, ఎవరు కూడా ఇంత రియాలిటీ నుంచి దూరంగా బ్రతకరు.
అసలు అక్కడ అంత పెద్ద ఫ్యాన్సే ఉండరు. అంత హాలీవుడ్ లాంటి పెద్ద పెద్ద దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారండి? ఏదో ఒకసారి జరిగే ఒక చిన్న కన్సర్ట్స్కి కొన్ని లక్షల మంది వస్తారు, చూస్తారు, పోతారు తప్ప వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మనుషులు కాదు. పర్సంటేజ్ తక్కువ. దట్స్ వాట్ ఐ సే. ఇక్కడ మొత్తం యూత్ అంతా స్ప్లిట్ అయిపోయింది. ఒకళ్ళు ఒక బ్యాచ్, ఒకళ్ళు ఇంకొక బ్యాచ్. సో ఇట్లా బ్యాచెస్గా డివైడ్ అయ్యి మేము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, మేము ఇక్కడ ఇది చేస్తాం, ఆ మూమెంట్ చేస్తాం అనేది థాట్ ఉంటే ఎట్లుంటుంది అంటారు? ఎలా చేస్తారు? చేయలేరు కదా. అంతంత షో ఆఫ్ అంతే అది. సో ఎనీహౌ ద హోల్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ యూత్ ఆర్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే 20 years బ్యాక్ ఉన్న యూత్ వాజ్ లక్కీ యూత్. ఆ 95s 96లో యూఎస్ఎల్ఆర్ చూసారా? దట్ జనరేషన్ వాజ్ వెరీ లక్కీ జనరేషన్. అంత పెద్ద ఐక్యూ లెవెల్స్ ఉన్నోళ్ళు ఏం కాదు వాళ్ళు. వాళ్ళకంటే నెక్స్ట్ జనరేషన్లో చాలా ఇంటెలిజెంట్ పీపులే వస్తున్నారు. కానీ సిచ్యువేషన్స్ మారాయి. ఎందుకంటే సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గిందండి. జనాలు ఎక్కువ వస్తే మజ్జిగ పలసన అవుతుంది. సో 1,00,000 సామెతలు ఉంటాయి ఇలాంటివి చెప్పడానికి. సో మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇంకా ఇంజనీరింగ్ చేద్దాం, ఇంకా డాక్టర్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. సో ఐ కాంట్ ఈవెన్ టెల్. మేబీ ఆ ప్రొఫెషన్కి డిమాండ్ ఉన్నట్టుంది, సప్లై అంత ఎక్కువ లేదు. డిమాండ్ చాలా ఉంది, సప్లై ఉన్న స్కిల్డ్ గా లేదు. మనుషుల మీద కదా ప్రయోగాలు. ఓకే, యు నీడ్ స్కిల్డ్ డాక్టర్స్ కదా. ఓకే, సో అది యూ షుడ్ ఆస్క్ సమ్ డాక్టర్. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ ఇక్కడేమో డిమాండ్ తగ్గుతుంది. ఎన్నో కంపెనీస్ లే ఆఫ్స్ చేస్తున్నాయి. చూస్తే సంవత్సరానికి ఎంతమంది 12-13 లక్షల ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. ఇంకెక్కువ తెలుసా, సీక్రెట్ లే ఆఫ్స్ అవుతాయి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో. దాన్ని ఎలా అంటే బయట మార్కెట్లో ఎక్స్ కంపెనీ వై కంపెనీ ఉందనుకోండి, వై కంపెనీ లే ఆఫ్ చేసింది అంటే ఎక్స్ కంపెనీ హై శాలరీస్ ఉన్న వాళ్ళని లే ఆఫ్ చేస్తారా, అవన్నీ లే ఆఫ్ చేస్తుంది. చేసి ఒక 2-3 months ఆగుతుంది. ఆగి ఆ వై కంపెనీలో ఉన్న అన్ఎంప్లాయిడ్ పీపుల్ని 50% తక్కువ రేటుకి తెచ్చుకొని ఎంప్లాయ్ చేస్తున్నారు. ఓ, అది వేరే జరుగుతుంది. కాస్ట్ కటింగ్ స్కామ్. ఓకే, సో అయితే పెద్ద కంపెనీలు ఎన్ని రకాల స్కామ్లన్నా చేస్తాయి. వెల్కమ్ టు ద కార్పొరేట్ పాలిటిక్స్. సో ఇప్పుడు పాయింట్ నేను చెప్పేది ఒకటేనండి, జనాలు యథార్థంలో బ్రతకాలి. ఒక ఇల్యూసినేటెడ్ వరల్డ్లో, హాల్యూసినేషన్లో బ్రతకూడదు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా గ్రౌండెడ్గా బ్రతకాలి. ఎందుకు మనం పేరెంట్స్ కూడా ఒక రియాలిటీ చెక్ చెయ్యాలి ఫస్ట్ స్టూడెంట్స్తో పాటు. ఎందుకు చేస్తాం మనం? పేరెంట్సే ఇక్కడ పెద్ద ప్రాబ్లం కదా. వాళ్ళ పొద్దున్నే లెగిసి ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ నాన్న జాగింగ్కి వెళ్తాడనమాట, లేదా వాళ్ళ అమ్మ ఫోన్లలోనో లేకపోతే కిట్టి పార్టీల్లోనో కలిసి ఒక బ్యాచ్ ఉంటుంది. అదే వాళ్ళకి బెంచ్ మార్క్. అక్కడ చెప్పుకోవడానికి నా కొడుకు యూఎస్లో ఉన్నాడు, మా అమ్మాయికి ఆ కంపెనీలో జాబ్ వచ్చింది. ఐ హ్యావ్ 1000 అదర్ దట్స్ అ వెరీ బిగ్. దట్ జనరేషన్ ఈజ్ అ వెరీ క్రిపుల్డ్ జనరేషన్ అండి. వాళ్ళు ఒక ర్యాట్ రేస్ అనేది ఇచ్చారు. నాకు యాక్చువల్లీ ఈ జనరేషన్ యూత్ అంటే దిస్ కరెంట్ యూత్ ఈజ్ అ బెటర్ కొంచెం అంటారా? అట్లీస్ట్ ఇంటెలిజెన్స్, స్మార్ట్నెస్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కొంచెం ఉన్నాయి, అవగాహన ఉంది. బట్ దే నీడ్ టు బి గైడెడ్ అండి. ఇఫ్ యూ డోంట్ గైడ్ ది యూత్ ఆఫ్ అ కంట్రీ, దట్ కంట్రీ విల్ గో ఇన్ అ హ్యూజ్ డోల్డ్రమ్స్. పంజాబ్లో ఎలాగా ఆ డ్రగ్ అడిక్షన్ పెరిగిందో, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందో, ఇవాళ హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా హర్యానా అంట. నేను జస్ట్ ఎక్కడో చదివాను నేను. అలా ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుద్దో అక్కడ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ సొసైటీలో. ఒక జనరేషన్ క్రిపుల్డ్ అవుతుందండి. కెన్ యూ ఇమాజిన్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ గాన్ బి? సో అందుకనే ఏంటంటే నేను దీనికి సరే నువ్వు ప్రాబ్లమ్స్ 1,00,000 చెప్పావు, సొల్యూషన్ ఏంటంటే ఆల్ ఐ కెన్ టెల్ ఈస్ ఫస్ట్ స్కిల్డ్ వర్కర్స్ కావాలి దేశానికి. మీరు జస్ట్ కంపేర్ చేయండి. ఆల్ ఐ వాంట్ పీపుల్ టు డూ ఇస్, నువ్వు ఒక 5 trillion ఎకానమీ అవుతున్నావు, ఇండియా వెళ్తుంది కాదు. అసలు డెవలప్డ్ నేషన్స్లో జనాలు ఏం చదువుతున్నారు, చైనాలో జనాలు ఏం నేర్చుకుంటున్నారు, ఎందుకు అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కంటే కొంచెం బెటర్ అవస్థలో ఉంది? వాళ్ళందరూ ఏంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం చేస్తున్నారు? అక్కడ అన్ని ఇంజనీరింగ్లే చేస్తారా చైనాలో? దాదాపు దే విల్ కమ్ అప్ విత్ స్మాల్ టాయ్స్ దగ్గర నుంచి బిగ్ థింగ్స్ వరకు, మనకి కిచెన్ గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి దే విల్ డెవలప్ సంథింగ్ ఆర్ ది అదర్ న్యూ. వాళ్ళందరూ ఇంజనీర్స్ అయినా చేస్తున్న వాళ్ళందరూ? నాట్ రియలీ ఐ థింక్. సో ఆ కంపారిజన్ చెయ్యండి.
చేసి అప్పుడు ఎంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యం వాట్ ఐ టెల్ ఇస్ జాబ్ కోసం చదువుకోవటం అనేది ఆపేయండి. చదువుకున్న జాబ్ రావట్లేదు, అది వేరే సంగతి. మీకు నచ్చిన ఫీల్డ్ ఏదన్నా నిజంగా ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. మీకు ఇష్టమైంది కష్టంగా చేస్తే అట్లీస్ట్ అందులో సక్సెస్ వస్తుంది. దట్ ఈజ్ మై హానెస్ట్ అపీల్. మీకు ఇష్టం లేని దాంట్లో మీరు ఎంత కష్టపడ్డా అందులో సక్సెస్ పొందరు మీరు. దాంతోనే అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది. నిజంగా నువ్వు ఎంత కష్టపడ్డా ఇఫ్ యూ కాంట్ కీప్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ఇట్, నీకు చేయాలని అనిపించదు. సో యూ విల్ నాట్ క్రాక్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఫాదర్ ఇది చేయమన్నారు, మా మదర్ ఇది చేయమన్నారు కాదు. వాళ్ళు ఏది చేయమన్నా ద హోల్ యునో ఛాలెంజెస్, నెక్స్ట్ లెవెల్ ఛాలెంజెస్ ఉన్నాయి సొసైటీలో. ఆ ఛాలెంజెస్ అన్నీ అడ్రస్ చేయలేము ఇప్పుడు ఇన్ ద లిమిటెడ్ టైం. బట్ ఆల్ ఐ కెన్ టెల్ ఈస్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఈజ్ యువర్ స్కిల్. నీకు భగవంతుడు ఏదో ఒక స్కిల్ ఇచ్చి ఉంటాడు, నీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఇచ్చి ఉంటాడు, దాంట్లో ఫోకస్ పెట్టు. యూ మైట్ డూ మెరాకిల్స్ ఇన్ దట్. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇదేది ఇర్రాషనల్గా చెప్పట్లేదు. మీరు యాజ్ అ హెచ్ఆర్ పర్సన్ మీకు తెలుసు స్కిల్ గ్యాప్ అంటున్నారు. స్కిల్ గ్యాప్ అంటే ఏంటి? వాడు ఇంజనీరే కానీ వాడిని హైర్ చేసుకొని ఏం చేసుకోవాలో తెలియదు కంపెనీకి. వాడు ఇంజనీరింగ్ ఇష్టంతో చదివినోడు కాదు, బలవంతం చదవాలి కాబట్టి చదివాడు. లేకపోతే ఏం చెప్పాలి వాళ్ళ నాన్న బయటకు జాగింగ్కి వెళ్ళినప్పుడు మా అబ్బాయి బీకామ్ చదువుతున్నాడు అని చెప్తే వాళ్ళ నాన్నకి చాలా ప్రాబ్లం వస్తుంది కదా. కానీ ఆ స్టీరియోటైప్ అనేది బ్రేక్ చేయాలి. ఆ స్టీరియోటైప్ అనేది బ్రేక్ ఎందుకు చేయాలంటే ఎవరి కోసమో కాదు, వాళ్ళ కోసం వాళ్ళు బ్రేక్ చేయాలి. అవును, దే షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్. దీని మీద రకరకాల మూవీస్ తీస్తారు, ఆ మూవీస్ని మనం హిట్ కూడా చేస్తాం. 3 Idiots కాన్సెప్టే అది కదా. అవును. సో కానీ రియాలిటీ ఇప్పుడు నిజంగా అదేనండి. ఎందుకంటే మీరు చదువుకున్న దాంట్లో జాబులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అసలు ఇదంతా వదిలేయండి. మీరే నాకు చెప్తున్నట్టున్నారు ఐఐటీలో ఎంత ప్లేస్మెంట్ ఈ సంవత్సరం? 2024లో 65% ప్లేస్మెంట్. దాదాపు ఐఐటి బాంబేలోనే 36% మెంబర్స్ అసలు ప్లేస్ అవ్వలేదు. ఐఐటి ఢిల్లీ చూసుకుంటే 40% మంది ప్లేస్ అవ్వలేదు. అంటే టాప్ కాలేజెస్లోనే అంతుందనుకోండి, ఇంకా నార్మల్ కాలేజెస్లో మరి అసలు ఎందుకు చదువుతున్నారు? నేను ఇది ఒకటి వదిలేయండి, యావరేజ్ శాలరీస్ కూడా పడిపోయినాయా? పడిపోయినాయి. యావరేజ్ శాలరీస్ కూడా పడిపోయినాయి. అవన్నీ మనకు అనవసరం. మా చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎక్కడో చదువుంటారు, ఐఐటి ఖరగ్పూర్, యావరేజ్ శాలరీ 50 lakhs. అప్పుడే వాళ్ళ ఫాదర్. అప్పుడు యావరేజ్ అనేది ఇప్పుడు టాప్ శాలరీ 1 crore తీసుకున్నాడు. వాడెవడో సూపర్ కేకా వాడికి 1 crore వచ్చింది. నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్ కదా. వాడికి ఎవడికో 1 crore ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చిందని నువ్వు నీ కొడుకుని జాయిన్ చేస్తే వాట్స్ ఏ మ్యాటర్? ఇప్పుడు పాపం ఐఐటి పోవై మీరు అన్న బాంబే ఇస్ లైక్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ కదా, అది అందులోనే 35% లేదంటే పాపం ఒకటి చాలా అంబిషియస్గా వెళ్ళి ఉంటాడు. ఏంటి వాడి పరిస్థితి? అదే కాదండి, తమిళనాడులో 2022లో 37 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక్క కూడా అడ్మిషన్ రాలేదంట. అంటే రియలైజ్ అయ్యారు అక్కడ, రియలైజ్ అడ్మిషన్ రాలేదని అంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరుగుండి ఉండొచ్చు. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఆల్ ఏ రిక్వెస్ట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద సమస్య. అది ఆ సమస్య అది ఎంత పెద్ద సమస్య అంటే అది ఒక ప్రధానిని పడేసే సమస్య. అది ఒక దేశాన్ని కదిలించేలాంటి సమస్య. అది ఒక పెద్ద ఆటంబం అది. సో దానిని అడ్రస్ చేయాలంటే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓకే, వాళ్ళందరికీ ఇప్పించలేకపోయినా కనీసం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి కనీసం దానికి ఏదైనా స్కీములు పెట్టాలి. ఓకే, ఆ మైక్రో, స్మాల్, మ్యాక్రో ఏవి ఏంటి పోనీ దానికి ఒక వర్క్షాప్స్ క్రియేట్ చేయాలి. ఒక 2 years నుంచి నాకు ఇంజనీరింగ్ అయింది, నాకు జాబ్ రావట్లేదు, ఐ హ్యావ్ సమ్ డిపెండెంట్స్, నేను ఒక రెస్పాన్సిబుల్ అవుతానంటే సరే నువ్వు ఏం పెట్టుకుంటావు? ఒక క్లౌడ్ కిచెన్ పెట్టుకుంటావు, దానికి ఒక ట్రైనింగ్స్ ఉండాలి. లేదా ఇంకేదో చేస్తావా? ఏదో ఒక స్కిల్ని అప్ స్కిల్ చేసుకోవాలండి మనిషి. ఇవాళ ఉన్న స్కిల్తో మాత్రం ఏమీ చేయలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా వదిలేయండి, సిఎస్సి ఇంజనీరింగ్ చదువుతాం మనం. అంటే ఇది చాలా గుండె మీద చేసుకొని ప్రతి సిఎస్సి, ప్రతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివిన వాడు సడన్లీ ప్లేస్ అయ్యి ఏ టీసీఎస్, హెచ్సిఎల్, ఆరకల్కి వెళ్తే వాడు నిజంగా ఫస్ట్ డే నుంచి ఏమైనా చేయగలడు అసలు? వాడిని మళ్ళీ అక్కడ ట్రైనింగ్లో పెడతారు కదా. అవును, ట్రైనింగ్ పెడతారు. 6 months 1 year? అది మినిమం 6 months. మరి
అందుకనే కదా ఇప్పుడు అసలు ఐటీ కంపెనీస్కి డిపార్ట్మెంట్తో సంబంధమే లేదు. మెటలర్జీ వాడిని, సివిల్ వాడిని, కెమికల్ వాడిని, ఏరోనాటికల్ ప్రతి వాళ్ళు కనపడతారు కదా. ఒక పాడ్కాస్ట్లో చెప్పారు కదా, ఎవరైనా అందరూ ఒకటే సముద్రంలో వచ్చి మునగాలంతే. ఇక దానికి ఇంత ఎందుకు. సో ద హోల్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ స్కిల్ గ్యాప్ ఉంది. సో స్కిల్ గ్యాప్ కవర్ చేసుకోవాలంటే నిజంగా జెన్యూన్లీ ఇంజనీరింగ్ మీద ఓకే ఆ వాట్ ఎవర్ ఆ టెక్నాలజీ మీద వాడికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎలాగో డెవలప్ అవుతాడు. అది లేనివాడు కనీసం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత తెలుసుకొని నేనేదో ఒక డిగ్రీగా ఇంజనీరింగ్ చదివాను తప్ప మన స్కిల్ దీనికి సరిపోదు నాయన, మనం ఈ బ్యాచ్ కాదు, ఒకప్పుడు డిగ్రీ ఇప్పుడు ఇంజనీరింగ్ అయింది, సో నేను అప్ స్కిల్ చేసుకొని ఇంకేదైనా చేసుకుంటాను అని వెళ్ళాలి. సో అంటే ఇది నా ఒపీనియన్, మెనీ పీపుల్ కెన్ కామెంట్ ఆన్ దిస్. నా ఒపీనియన్లో ఏంటంటే భారతదేశం లాంటి దేశం ఎప్పుడైనా చిన్న 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 వ్యవస్థలుగా విడిపోతే, ఆల్ ది రాణిగంజ్ ఆఫ్ ద వరల్డ్, ఒక షాప్ ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు, యూనో ఒక స్మాల్ మీడియం మ్యాక్రో ఇండస్ట్రీస్లో ఉంటేనే ఈ దేశంలో ఉన్న మ్యాక్సిమం మందికి ఎంప్లాయ్మెంట్ దొరకచ్చు. వాల్మార్ట్లు, టార్గెట్లు, సేఫ్వేలు, యూనో ఇలాంటి పెద్ద పెద్ద జైంట్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. ఎందుకు భారతదేశంలో ఉన్న అతి పెద్ద కంపెనీ ఏది ఇవాళ? బిగ్ 4 ఏది? అదానీ, డెలాయిట్. నేను ఇండియన్ కంపెనీస్ గురించి అడుగుతున్నాను. కొన్ని అదానీ గ్రూప్ తీసుకుందాం. అదానీ గ్రూప్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అదానీ గ్రూప్? అట్లీస్ట్ నేను నా డేటా గూగుల్ డేటా కదా, 55,000 మందికి ఇస్తుందండి అదానీ. 1 lakh 1,200,000 లేకపోతే 20,000 1,20,000 120,000 lakh crores టర్న్ ఓవర్ చేసే కంపెనీ అనుకుంటుంది అదాని. అంత పెద్ద హ్యూజ్ ఉన్నది ఎంతమందికి ఇస్తుందండి? సో ఈ మల్టీనేషనల్స్, ఈ పెద్ద పెద్ద బిగ్ కంపెనీసు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేవు. ఓకే, సో ఇండియా మ్యాక్సిమం ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని మళ్ళీ ఎంకరేజ్ చేయాలి, మళ్ళీ గ్రో చేయాలి. మన దౌర్భాగ్యానికి ఏంటంటే ఇప్పుడు ఇది వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి, ఏఐ అని అవని ఇవని. సో అవి జాబ్స్ తింటాయో జాబ్స్ క్రియేట్ చేస్తావో టైమే చెప్పాలి, కానీ డెఫినెట్లీ జాబ్స్ క్రియేట్ చేయడం కన్నా ఎంతో కొంత జాబ్స్ తింటాయండి అవి. సో భారతదేశం అనేది అట్లీస్ట్ మనం ఒక ర్యాట్ రేస్లో ఉండకూడదు. మనం 5 trillion ఎకానమీ అవ్వాలి, లేదా వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి. మోర్ దెన్ దట్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ హౌ టు యూజ్ మ్యాన్ పవర్ ఇన్ ద మోస్ట్ రైట్ ఆర్డర్. సో దానికి గవర్నమెంట్ రియలైజ్ అవ్వాలి, ఇప్పుడే రియలైజ్ అవ్వాలి. పొలిటికల్ పార్టీస్ కూడా జస్ట్ స్టంట్స్ చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మేము పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొని వస్తాము. ఇది ఒక పెద్ద కామెడీ అండి. ఇది దావోస్ వెళ్ళారు మన అందరూ కలిసి. ఓకే, నెక్స్ట్ ఇయర్కి పబ్లిష్ చేయాలి దావోస్ వెళ్ళి వచ్చినందుకు ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎన్ని జాబ్స్ క్రియేట్ అయినాయి. ఏదో ఊరికి అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు వాళ్ళు ఒక ఫేమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, దీనికి ఆపోజిట్ ఒకటి చెప్తాడు. సో ఓవరాల్గా ఏం చేయాలి? దావోస్కి మన చీఫ్ మినిస్టర్గా వెళ్ళారు, మన నేబరింగ్ స్టేట్ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ వెళ్ళారు, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అందరు కలిసి వెళ్ళారు, వెళ్ళొచ్చారు. నెక్స్ట్ ఇయర్కి దావోస్ నుంచి ఎన్ని కంపెనీస్ వచ్చాయి, అవి ఎన్ని జాబ్స్ క్రియేట్ చేసాయి చెప్పాలి జనాలకి. కానీ మెట్రిక్స్ అన్ని చోట్ల పబ్లిష్ చేస్తారా క్లియర్గా? ఏం చేయరండి. నేను అదే కదా మీకు చెప్పాను. యూత్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చేసే రాంగ్ వాగ్దానాలకి పడకూడదు. ఓకే, ప్రతివాడు ఇప్పుడు సినిమా యాక్టర్కి వాడి సోషల్ ఫేమ్ అనేది ఎలా ఇంపార్టెంటో ఒక పొలిటీషియన్ కూడా ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. సో పొద్దున్నే లెగ్గానే అతను కనబడతా ఉంటే అతనికి మైలేజ్ వస్తుంది. బట్ ద రియాలిటీ ఈజ్ గవర్నమెంట్ కెనాట్ ఆఫర్ యూ మోర్ దెన్ 10-15% ఆఫ్ జాబ్స్ ఇన్ అ కంట్రీ. ఏ కంట్రీలో కూడా ఇవ్వలేదు. ప్లస్ మీరు ఏంటంటే యూత్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ గెట్ ఇన్ టు ఇంట్రాస్పెక్షన్, రీసెర్చ్, యాప్టిట్యూడ్ పెంచుకొని మనకంటే డెవలప్డ్ నేషన్స్ పరిస్థితి ఏంటి, ఇవాళ యూరోప్లో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, స్పెయిన్, పోర్చుగల్ హెవీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ, ఎందుకుంది? సో మన దేశం ఎవరిని ఫాలో అవుతుంది? మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టే వెళ్తున్నామా? ఏదైనా లాజికల్ ఇంట్రాస్పెక్షన్ ఉందా? ఐతో సే ఇఫ్ దేర్ ఆర్ మోర్ హై స్కూల్ డ్రాప్ అవుట్స్. యుఎస్లో ఎవరో చెప్పారు నాకు,
మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హై స్కూల్ తర్వాత డ్రాప్ అవుట్ అవుతారు అని. అందరూ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోరు. చదువుకోవాలంటే అందరి దగ్గర అంత డబ్బు ఉండదు. అక్కడ పేరెంట్స్ మనలాగా లగ్జరీ లేదు కదా. ఇక్కడ అప్పు సొప్పు తెచ్చి యూనో జాయిన్ చేస్తారు. బట్ ఎవ్రీబడి విల్ లెర్న్ సమ్ స్కిల్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు డూ. ప్లస్ గ్రౌండెడ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతివాడు మైక్రోసాఫ్ట్లలోనే ఉద్యోగాలు ఎత్తుకోక్కర్లేదు, ప్రతివాడికి 10 లక్షల జీతమే రావక్కర్లేదు, ప్రతివాడు అమెరికాలలో ఉండక్కర్లేదు. యునో దిస్ కంట్రీ హ్యాస్ ఆల్వేస్ గివెన్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ అగ్రికల్చర్. నా అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో విలేజెస్ ఏం చేయాలి? ఇప్పుడు జీడిపి చూస్తే మీరు బాంబేకి, ఢిల్లీకి, బెంగళూరుకి, హైదరాబాద్కి బోల్డ్ ఉంటుంది. గ్వాలియర్ పరిస్థితి ఏంటి? ఝాన్సీ పరిస్థితి ఏంటి? నెల్లూరు పరిస్థితి ఏంటి? తిరుపతిలో అంటే వెంకటేశ్వర స్వామి దయ వల్ల అక్కడ కొన్ని జాబ్స్ రావచ్చు. పక్కనే ఉన్న వేరే వేరే ఊర్లలో పరిస్థితి ఏంటి? ఒంగోలు పరిస్థితి ఏంటి? కరీంనగర్ పరిస్థితి ఏంటి? అంటే అక్కడ జనాలు ఇంక అక్కడ బ్రతకూడదు, ఇంక అక్కడ ఇమీడియట్లీ బస్సులు పట్టుకొని హైదరాబాద్లో దిగాలి. యూనో ఆ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఒక కంట్రీ అలా సర్వే కాదండి. అవును, ఈవెన్ నార్మల్గా ప్రీవియస్ గవర్నమెంట్వి కొన్ని చూస్తే అక్కడ వేరే స్టేట్లో వేరే డిస్ట్రిక్ట్లో లాంచ్ చేసాము ఐటీ హబ్, ఇంకో డిస్ట్రిక్ట్లో ఐటీ హబ్ లాంచ్ చేసాము అని చెప్తుంటారంటే అక్కడ కంపెనీస్ వస్తాయని. కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే ఆ ఐటీ హబ్ జస్ట్ క్రియేట్ చేశారు కానీ దాంట్లో ఎన్ని జాబ్స్ వస్తున్నాయి, దాంట్లో ఎన్ని కంపెనీస్ వచ్చి పెడుతున్నాయి? హైదరాబాద్లో ఉన్న కంపెనీల్లోనే జాబులు రావట్లేదంటే దాన్ని తీసుకెళ్ళి మీరు వరంగల్ ఐటీ హబ్ పెడితే షోకేస్ చేయడానికి ఈ డిస్ట్రిక్ట్లో ఈ సిటీలో పెట్టామని, అంటే Tier 2 సిటీస్లో పెట్టామని అంటున్నారా? అక్కడ కంపెనీస్ నిజంగానే వస్తాయా? అంటే ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే ఎకనామికల్ గ్రోత్ అనేది చెయ్యాలని ఒక గవర్నమెంట్ కూడా అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే సాచురేట్ అయ్యింది మార్కెట్. మీరు 96 నుంచి 2006 అయిన రేంజ్లో గ్రో కాలేదు. ఐటీ కంపెనీస్ ప్రాఫిట్స్ కూడా అంత ఓవర్ రేంజ్లో ఏం పెరగలేదు. వాళ్ళ ఎబిటాస్ పడిపోయినాయి ఓవర్ ద టైమ్. సో మనం గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోవాలండి. ఐటీ ఓకే, ఫార్మా పరిస్థితి ఏంటి చూసుకోవాలి మనం. హైదరాబాద్లో ఫార్మా కూడా చాలా బూమ్ అయింది. బట్ రియల్గా ఫార్మా ఎంతమందిని అకామిడేట్ చేయగలదు? స్టాట్స్ అనేది పబ్లిష్ చేయాలి, జనాల్ని రైట్గా గైడ్ చేయాలి, జనాలు కూడా రియాలిటీ చెక్స్లో చూసుకొని ఉండాలి. యూనో టాలెంట్ ఉన్నవాడు పాపం ఎక్కడన్నా ఈదుతాడు. సో ఇక్కడ ఫిటెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ అంటారు చూసారా, అలాగా మరి మీడియాకర్స్ పరిస్థితి, లేనోళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా బ్రతకాలి కదా. దేశం ఈజ్ యూనో ఒక ఇంట్లో ఒకటి తెలివిగలవాడు పుడతాడు, ఒక తల్లికి 10 మంది పుడితే. యూనో అందరూ 10 మెంబర్స్ ఒకటే తెలివిగా ఉండరు కదా. సో క్రీమ్ లేయర్స్లో వెళ్ళిన ఐఐటియన్స్కి జాబ్ లేవని మీరు చెప్తున్నారు. అవును. సో ఐటీ పరిస్థితి చాలా లే ఆఫ్లు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటి? అది ఆ అవేర్నెస్ బిల్డ్ చేయాలి. చాలా ఎన్జిఓస్ రావాలి, స్కిల్డ్ మ్యాన్ పవర్కి ట్రైనింగ్ ఇవ్వాలి. యూనో ఇప్పుడు ఎలా కన్సిడర్ చేయాలంటే పూర్వం ఐటీఐలోనే ఉండే కదా. యూనో అలాగా +2 అయిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి ఏదో ఒక స్కిల్ నేర్పించి ఏదో ఒక జాబ్ ఇచ్చేవాళ్ళు కదా. వీఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ టుడే. ఇంజనీరింగ్ అయిపోయిన వాడు కూడా అదే పరిస్థితి. That's the reason finishing schools like us are coming up. Yeah. If you are really guiding people in the right order, that's a greatest service to the nation. So all I would request is just have the reality checks of what is happening in and around us. ఐటీ ఇండస్ట్రీ ఎలా వెళ్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా వెళ్తుంది, వేరే కంట్రీస్ ఏం చేస్తున్నాయి, అవి చూసుకొని మనం కొంచెం ప్రాక్టికల్ స్టెప్స్ వేసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండి పిల్లల్ని గైడ్ చేయాలి. అండ్ గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ ఓన్ దిస్. ఇది ఓన్లీ యూనో అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఏదన్నా అవుతుందండి. అవును, హోలిస్టిక్గా. యా, దెర్ షుడ్ బి అ హాలిస్టిక్ అప్రోచ్ ఫర్ దిస్. అందరూ కలిసి రియాలిటీ అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. కరెక్ట్. థ్యాంక్ యూ కేసీ. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి.